మన దేశంలో నక్సలైట్లు ఎప్పటినుంచో ఉన్నారు. నక్సలైట్లను ఒక యుద్ధ విమానంతో లేపవతల పడేయలేరా? లేకపోతే 4 బాంబులేసి లేపవతల పడేయరా? 4 డైనమైట్లేసి లేపవతల పడేయలేరా? కానీ చేయలేదు ఇంతకాలం పాటు. ఎందుకయ్యా అంటే వాళ్ళు బాంబులు పెట్టారు, మందు పాత్రలు పెట్టారు. అదే సందర్భంలో రకరకాల అటాక్స్ చేశారు. మిస్సైల్స్ అటాక్స్ ఇవన్నీ కూడా చేశారు. మిస్సైల్స్ వాడారు వాళ్ళు కూడా తయారు చేసి సొంతగా. కానీ భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ, భారత పోలీసులు కానీ చేయలేదు. ఎందుకయ్యా అంటే అలా చెయ్యడాన్ని వాళ్ళు అంగీకరించరు కనుక. అంటే మన దేశంలో మన పౌరులే వాళ్ళు అన్నటువంటి వీళ్ళు మన పోలీసులే మన సైన్యం అని మాత్రం భావించలేదు. బట్ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ మన తెలంగాణ బోర్డర్స్లో, ఛత్తీస్గఢ్ ఈ బోర్డర్స్లో జరిగినటువంటి ఏమైతే ఉన్నాయో బాంబులు వేశారు, డైనమెట్లు వేశారు, డ్రోన్లతో పేల్చారు. ఇన్ని జరిగినాయి. అంటే షా రూల్ మార్చేశాడు. కఠినత్వానికి కఠినత్వం, క్రూరత్వానికి క్రూరత్వం, అవతల ఉన్నటువంటి వాడికి లేని మానవత్వం మనకెందుకు అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయారు. సీరియస్ పరిణామమే.